నువ్వు వెళ్ళగానే ఏదో దిగులు, ముందు ముందు ఏం జరుగుతుందో అనే భయం. నాన్సెన్స్. రేపును తలుచుకుంటూ ఈ రోజు దిగులు పడ్డం ఏంటి? ప్రతి క్షణం ఓ అందమైన అనుభవంగా మార్చుకోవాలి. నేను ఈ మాటలు నమ్మను మదన్. ఇంతకాలం నాకు తీయటి కబుర్లు చెప్పి ఈనాడు పెద్ద మనిషిలా సుజాతను పెళ్లి చేసుకుంటున్నావు. అది పేరుకి పెళ్లి, ప్రపంచం దృష్టిలో పెళ్లి. నిజానికి నా మనసులో స్థానం ఉన్నది నీకే. మనసులో స్థానం ఉన్న నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా, మళ్ళీ పెళ్లి నాటకం ఎందుకు? అలా అడుగు చెప్తాను. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోడు. చేసుకుంటే చిల్లిగవ్వ కూడా దక్కనివ్వడు. అందుకే ఆయన ఒప్పుకునే పెళ్లి చేసుకుంటే ఆస్తిని చేజికించుకోవచ్చు. ఆ పైన మన ఇద్దరం ఒక్కటైపోవచ్చు. మరి ఈ విషయం సుజాతకి తెలిస్తే? పెళ్ళయ్యాక తెలిస్తే ఏం చేయగలదు? చచ్చినట్టు పడి ఉంటుంది. పైగా పేదింటి పిల్ల. మా ఆస్తికి ఆశపడైనా నోరు మూసుకుంటుంది. అంతగా ఎదురు తిరిగితే అప్పుడే విడాకులు ఇచ్చి అవతల గెంటేస్తాను. నిన్ను పోగొట్టుకొని నేను బ్రతకలేను మనం. నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం ఉండగలనా? సుజా, ఎందుకు ఇలా వచ్చావు? దేవుడి దయ వల్ల. అది కాదు సుజా. ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించుకో. అన్నీ విన్నాను, అంతా తెలుసుకున్నాను. మదన్, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయాలనుకోవటం చాలా పొరపాటు. 2 ఆడవాళ్ళతో ఆడుకుందాం అనుకునే నువ్వు అతి నీచుడు అని అర్థమైంది. నీ ప్రేమ పావు లాంటిదని కాటు తినకముందే తెలుసుకోవడం నా అదృష్టం. మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ డబ్బు కోసం, ఆస్తి కోసం నీలాంటి హీనుడికి జీవితం అంకితం చేసే దౌర్భాగ్యం కావు. లత, ఆడదానికి ఆడదే శత్రువు అని అర్థమైంది. నీ స్నేహం, ఆత్మీయత అన్నీ నట్లేనని తెలిసిపోయింది. గుండెలో మోసం దాచుకుని గొంతులో స్నేహం పలికితే గల నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. అంతకంటే ఎక్కువ జాలేస్తుంది. ఈ మోసగాడి చేతిలో మరి ఏ ఆడపిల్ల బ్రతుకు బలి కాకుండా నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరి పరిచయం ఒక పీడకలగా మర్చిపోతాను. గుడ్ బై. సుజా, ఎంత ఘోరం జరిగిందమ్మా. గొప్పింటి సంబంధం, అందులోనూ నువ్వు కోరుకున్నవాడు నీ తోడుగా, నీ వాడుగా కాబోతున్నాడని ఎంతో సంబరపడ్డానమ్మా. కానీ ఇంతలోనే ఈ కటిక నిజం బయటపడుతుందని, మన కలలు కన్నీళ్ళవుతాయని ఊహించలేదమ్మా. ఎందుకు నాన్న బాధపడతావు? కలలు కన్నీళ్ళైనా జరగబోయే గౌరవం ముందుగానే తెలుసుకున్నావు. జీవితాంతం పడవలసిన బాధ నుంచి తప్పించుకున్నావు. అందుకు సంతోషించు. దౌర్భాగ్యుడా, దేవత లాంటి ఆ పిల్లతో పెళ్ళవుతోందంటే ఒక దారిలో పడతాడని సంతోషించాను. కనీసం ఆ అమ్మాయి కారణంగానే ఒక మనిషి అవుతాడని ఆశపడ్డా. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఏమండి, నువ్వు నోరమైవే. 4 రోజుల్లో పెళ్లి కాకపోతుంటే అర్థమైన వాళ్ళతో తిరగడానికి వాడికి సిగ్గులేదు. ఇదిగో మర్యాదగా వెళ్ళి సుజాత కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. అంతవరకు వాడి మొహం కూడా నాకు చూపించడానికి వీల్లేదు. అదేమిటండి, ఏదో కుర్రతనం, తప్పు చేశాడే అనుకోండి, అంత మాత్రాన ఆ పిల్లకి క్షమాపణ చెప్పడం ఏమిటండి? ఏ చెబితే వీడి పరువు మర్యాదలు పోతాయంటావా? అవి ఏనాడో పోయాయే. ఇక అభిమానం దెబ్బతింటుందంటావా? సిగ్గులు అద్దలేని వీడికి అభిమానం ఏంటే? ఇంతకాలం కన్నతండ్రిగా భరించా, ఇక నాలో సహనం చచ్చిపోయింది. మర్యాదగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని పెళ్లి ఒప్పించుకున్నారా సరే, లేదా ఇక నుంచి వీడికి ఇంటితో సంబంధం లేదు, అంతే. ఏమిటమ్మా, ఏమిటి ఆయన గొడవ? ఇప్పుడు నేనేం ఘోరం చేశానని ఆయన అలా రంకెలు వేయడం? అసలు ఆ లతనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వస్తే ఏం చేసేవారు? ఆయన సంగతి ఏమో గాని నేను మాత్రం గుక్కడి విషయం చూసి వచ్చేదాన్ని. అది కదమ్మా చిన్నబాబు, ఆలస్యం చేస్తే మళ్ళీ నాన్నగారు రావడం, పులివేషాలు, పాత్ర పోషణ ఇవన్నీ జరుగుతాయి. రేపు పొద్దున్నే వెళ్ళి ఆ క్షమాపణ కార్యక్రమం ఏదో పూర్తి చేసుకొచ్చేద్దాం. వసుదేవుడు అంటున్న వాడు గాడిద కాళ్ళు పట్టుకోగలని మనకేమండి సిగ్గు? నేను పక్క నుండి ప్రారంభం చేస్తాను. వెళ్ళిరా నాయన, లేకపోతే మీ నాన్నగారితో పడలేం. వెళ్ళిరా. హలో సుజా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కాబోయే భార్యని కలిసిపోదామని. నీకు భార్యనయ్యే దౌర్భాగ్యం నాకు లేదు. ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి ఆపటం నీ తరం కాదు. అంతా నాకు తెలిసాక ఈ పెళ్లి జరపటం నీ తరం కాదు. జరిగింది పొరపాటే. పెళ్లి చేసుకుని నన్ను మార్చుకోవచ్చుగా. మనిషినైతే మార్చుకోవచ్చు, కానీ పశువుని? నోర్మయ్య, మగవాడి అహాన్ని రెచ్చగొట్టడం ఆడదానికి అంత మంచిది కాదు. ఆడదాని ఓర్పును ఎక్కువ పరీక్షించటం మగవాడికి మంచిది కాదు. ఏం చూసుకుని నీకింత పొగరు? అది నీలాంటి అయోగ్యుడికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. షడప్. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. తప్పనిసరి అయితే ఈ లోకం నుంచే తప్పుకుంటాను. సరే చూస్తాను.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతకాలి. నన్ను కాదంటే బ్రతుకంతా నరకయాత్ర పడేట్టు చేస్తాను. ఎలాగలరు? అడగదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ ముందు ఇక్కడి నుంచి పో. గెట్ అవుట్. ఈ పెళ్లి జరగకపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే. కో అంటే 1,00,00,000 మంది వస్తారు. మరి ఆడపిల్ల గలాడివి, అంతంత మాత్రం ఉన్నవాడివి, అందులోనూ నువ్వు బడిపంతుడివి. ఇద్దరూ ఆలోచించుకుని ఈ పెళ్లి జరిగేటట్టు చూడండి, లేకపోతే మీ పని గోవిందా. పెద్దవాడిని చెబుతున్నాను, బాగా ఆలోచించుకోండి. మంగమ్మ, వస్తాను. ఏమండి, అమ్మాయితో మాట్లాడండి. నానా, జరిగింది అతని క్షమాపణలతో చెరిపేసేట అంత చిన్న విషయం కాదు. చూడమ్మా సుజా, అనుకున్న పెళ్లి కాకుండా పోతే ఆడపిల్ల బ్రతుకు అల్లరిపాలవుతుందమ్మా. ఆ పైన మరో సంబంధం రావడం కూడా కష్టమే. నాన్న, 10 మందికి నీ పెళ్లి గురించి ఘనంగా చెప్పుకున్నాను, ఊరు వాడా కూడా తెలిసింది. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే నలుగురు నవ్వుతారు, ఆ పైన తలెత్తుకు తిరగలేము. అమ్మా సుజా, చదువుకున్నదాని ఈ తండ్రి మనస్సులోని బాధను అర్థం చేసుకోగలవనుకుంటాను. ఇదిగో, ఆయన మెత్తగా చెప్తున్నారు, నేను గట్టిగా చెప్తున్నాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాళ్ళు చేతులు కట్టేసేనే ఈ పెళ్లి జరిపిస్తాను. జాగ్రత్త. ఏమనుకున్నావు? చాలా మంచి పని చేశావమ్మా. అతనింత భ్రష్టుని తెలిసాక కాదనుకుని రావడమే మంచిది. అయినా అతన్నే చేసుకోవాలని పిన్ని బాబాయ్ పట్టుదలేమిటి? కన్న బిడ్డ జీవితం కన్నా ఆస్తులు అంతస్తులు ముఖ్యం వాళ్ళకి. అక్క, ఆ రోజు నువ్వు మా ఇద్దరి మధ్యన ఉన్నది ప్రేమ ఆకర్షణ అని అడిగావు, గుర్తుందా? ఈనాడు అర్థమైంది, అది ప్రేమ కాదు, ఆకర్షణ కాదు, మగవాడి మోసం, దాన్ని నమ్మిన ఆడదాని అమాయకత్వం. అంతేకాదు. బాధపడకమ్మా, దేవుడి దయ వల్ల నువ్వు తప్పు దారిలో నడిచినా తప్పుటడుగు వేయకుండా బయటపడ్డా. జరిగిందంతా కరిగిపోయిన కలనుకుని మర్చిపో. హలో సుజాత గారు, ఎప్పుడు రావటం? ఏమిటి విశేషం? విమలా, సుజాత అలా ఉందేమిటి? మరేమీ లేదు రవి, వాళ్ళమ్మా నాన్న దానికి ఏదో సంబంధం చూశారు. ఆకర్షణలో ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది, దాంతో పెళ్ళొద్దని వచ్చేసింది. ఈ మాత్రం దానికి ఆవిడ అశోకవనంలో శీతలైపోయిందేమిటి? చూడండి సుజాత గారు, జరిగిన దానికి మనసు పాటు చేసుకుని మౌనంగా ఉండిపోవటం ఏమిటి? అసలు మీకు తెలుసో తెలీదో నాకు ఎన్నో సంబంధాలు రావటం, ఆఖరి క్షణంలో తప్పిపోవడం జరిగేది. అదృష్టం అనుకునేవాడిని, నవ్వి ఊరుకునేవాడిని. ఏమేమిలా? నేను అదే చెప్తున్నాను, అసలు జీవితం అంటేనే అనుకున్నది జరగకపోవడం. కరెక్ట్. చూడండి సుజాత గారు, ఈ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల లాంటి పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య జరిగింది మర్చిపోయి హాయిగా ఉన్నారు. గురు గురు, ఈ విషయం విన్నావా? ఏమిట్రా? సుజాత పరారైపోయిందట. దేశం అనేది అప్ప విడిచి దేశం మీద పడిపోయిందట. పిట్ట జారిపోయిందన్నమాట. ఆ పోతే పోయిందిలే, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది పోతే మనకేంటి? మనం తలుచుకుంటే లక్షల కొద్ది ఆడవాళ్ళు కుళాయి ముందు క్యూలాగా మన గది ముందు నిలబడతారు. రూపంలో నీకేం తక్కువ గురు అన్నట్టు 3 ACs లో కొత్త డాన్సర్ వచ్చిందట, కొనేద్దామా? దాన్ని కొరికేయచ్చు. ఆడదాని విషయంలో ఇలా ఓడిపోవడమా? అవమానం. ఆ సుజాత ఎక్కడున్నా ఏమైనా చేజిక్కించుకోవాలి, దాని అంతు తేల్చాలి. ఏమిటక్కా నువ్వు చెప్పేది? నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నారే నిర్ణయం? తప్పే ఉంది. నువ్వు పెళ్లి తీసుకుని సుఖంగా ఉండాలని మీరు కోరుకోకూడదా? నా జీవితంలో పెళ్లి ప్రసక్తే లేదని చెప్పానుగా. మొండితనంగా మాట్లాడక నేను చెప్పేది విను. రవికి నీ మీద ఎంతో ఇష్టం ఉంది, అతనితో నీ జీవితం సుఖంగా గడుస్తుందనే నమ్మకం నాకుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాదన. అక్క, నాకు పెళ్లి చేయాలనే తాపత్రయం తప్ప ఇంకేం ఆలోచించవా? జరిగిందంతా ఆయనకి ఎలా చెప్పమంటావు? చెప్పకుండా ఎలా చేసుకోమంటావు? జరిగింది ఏమంత గౌరవం రవితో చెప్పాలి? నువ్వు చేసిన పాపం కాదు, నేరము కాదు, దేవుడని నమ్మి దగ్గరికి వెళ్ళావు. కానీ ఆ మనిషి దెయ్యం అని తెలుసుకుని తిరిగి వచ్చేసావు, అంతేగా? అది కాదక్క, నా పరిస్థితి, నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైందమ్మా. నిజానికి జరిగిందంతా రవికి చెప్పడంలో తప్పేమీ లేదు, కానీ ఆ చెప్పడం వల్ల లాభానికంటే నష్టం ఎక్కువ. చూడు సుజాత, కాపురానికి ఆరంభం అనుమానంతో కాకూడదు. తొందరపడి ముందే చెప్తే అది విత్తనమై
మొక్కై మానవుతుంది. అందుకు అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? నిజమే అనుకో అక్క. కానీ సుజా, నీ గురించి నేను ఎంత దిగులు పడుతున్నానో నువ్వు గ్రహించటం లేదు. ఎంతో హుషారుగా ఉండేదానివి ఎలా అయిపోయావో చూడు. చెదిరిన మనసుని కూడా తీసుకోవాలనుకుంటే నువ్వు వెంటనే రవిని పెళ్లి చేసుకో. ముఖ్యంగా రవితో నీ పెళ్లి జరిగితే ఆ మతని కథ పూర్తిగా ముగిసిపోతుంది. అతని మరేమి చేయలేడు. అందుకని నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. నాకేం అర్థం కావటం లేదక్క. నా నిర్ణయం మీద నాకు నమ్మకం పోయింది. అందుకే నా మాట మీద నమ్మకం ఉంచి ఈ పెళ్లికి ఒప్పుకో. నీకే సమస్య ఉండదు. నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటానమ్మా. ఓం నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్రజే నమ ఆహవనీజాయ మహావేద్యై నమో నమః. సుజా, పెళ్లితో ఆడపిల్ల జీవితం ఆరంభం అవుతుందంటారు. ఉత్తమమైన ఇళ్లలుగా చక్కగా కాపురం చేసుకోవాలి. అక్క, ఏమిటి మీ గోలా? అమ్మా అమ్మా, ఎంత పని చేశావే విమల. పెద్దవాళ్ళ మేము ఉండగా మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా మా పిల్ల పెళ్లి జరిపిస్తావన్నమాట. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత మా ముఖాన ఉత్తరముఖ పడేశావన్నమాట. పోతే మా ఉసురు నీకు తగలకపోతే రేపు నీ కూతురే పెద్దదయ్యి ఇలా చేసిన నాడు అప్పుడు తెలిసి వస్తుందే నీకు. పిన్ని, నా కూతుర్ని ఇష్టం లేని పెళ్లి చేసుకోమని నీలా ప్రాణం తీను. ఆ అది చూస్తాను. ఏమే సుజా, మా మర్యాద మట్టిలో కలిపి మా గౌరవాన్ని గంగపాలు చేసి నీ మానా నువ్వు పారిపోయి వచ్చేసి పెళ్లి చేసుకుంటావంటే నీ బతుకు చెడా, మమ్మల్ని మాయ చేస్తావంటే నీ తాడు తెగ. అది కాదు. నోరు కచ్చిరేస్తా. శుభవాన్ని పెళ్లి చేసుకుని మంగళప్రదంగా బిడ్డ ఎదురుగా ఉంటే నీ నోటుకొచ్చినట్టు కూస్తావా? నీ కన్నబిడ్డ కాదనేగా. అది కాదు. ఇంకేం మాట్లాడకు. అమ్మ సుజా, ఇలా రా. ముందు దాన్ని దీవించు. మర్యాదగా దీవించు. నేనేం జీవించనండి, నాకేం తెలుసు. నేను చెప్పినట్టుగా సౌభాగ్యవతిగా సౌభాగ్యవతిగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి. నూరేళ్లు వర్ధిల్లు తల్లి. ఇక వెళ్ళొస్తారమ్మా. పిన్ని, వెళ్ళని అమ్మ. అదేమిటి నాన్న, 4 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా. వద్దమ్మ, పిల్లిని చంకర పెట్టుకొచ్చినట్టు దీన్ని వెంట పెట్టుకొచ్చాను. మేం వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. అమ్మా సుజా, నువ్వు ఎక్కడున్నా 10 కాలాల పాటు కళకళలాడుతూ ఉండాలన్నదే మా కోరికమ్మా. పద. అమ్మా సుజా, వెళ్ళొస్తానమ్మా. సుజా, పిన్ని విషయంలో ఈ ధైర్యం బాబా ఇదివరకే చూపించుంటే పరిస్థితులు ఇలా ఉండకపోను. ఊరుకోమ్మా, ఊరుకో. మను, ఇలా నీకు దగ్గరగా ఉన్నంతసేపు ఏ ఆలోచన ఉండదు, ఆనందం తప్ప. నువ్వు వెళ్ళగానే ఏదో దిగులు, ముందు ముందు ఏం జరుగుతుందో అనే భయం. నాన్ సెన్స్. రేపును తలుచుకుంటూ ఈ రోజు దిగులు పడ్డం ఏంటి? ప్రతి క్షణం ఓ అందమైన అనుభవంగా మార్చుకోవాలి. అది సరే, మన పెళ్లి మాట ఏమిటి? ఆ సుజాత అడ్డు కూడా తీరిపోయిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? లత, మతాలు వేరైనా మా మనసులు ఒకటే అంటే మా అమ్మ సమ్మతించింది. మనసులు ఒకటైనా మతాలు వేరు గనక మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆయన్ని ఒప్పించడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు ఇంతే. తెలుగు